హలో అండి, నమస్తే. మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే, నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో. దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ మీకు చూపిస్తుంది. ఓకేనా? అయితే ఈరోజు వీడియోలో టైలరింగ్ చేస్తున్నారు కదా అందరూ. టైలరింగ్ చేయటానికి మనకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఏమేమి కావాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. అంటే మీకు ఆల్రెడీ తెలిసినవే, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను. అయితే చూడండి, టైలరింగ్లో మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే చాక్ పీసెస్. ఎందుకంటే మనం మార్కింగ్ అనేది ఈ చాక్ పీసెస్ తోటి చేస్తాం కదా. టైలర్స్ చాక్ పీస్ అని అడిగితే మీకు షాపుల్లో ఇస్తారు. ఇవి ఈ రకంగా ఉంటాయి. దీంతో మనం ఎలాంటి మార్కింగ్ అయినా చేసుకుంటాం అనమాట. లైట్ కలర్స్ అయితే డార్క్ కలర్స్ యూజ్ చేస్తాము, డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే లైట్ కలర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? చాక్ పీస్ బాక్స్ ఫస్ట్. నెక్స్ట్ సిజర్ చూడండి. సిజర్ చేసే పని ఏంటో మీకు అందరికీ తెలుసు కదా. సిజర్స్ ఇవైతే తేలిగ్గా ఉంటాయి, ఇత్తడివి కూడా బాగుంటాయి, కానీ అవి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అనమాట. ఇవైతే చాలా తేలిగ్గా ఉంటాయి, బాగా కట్ అవుతాయి, బాగుంటాయి. సిజర్స్ కటింగ్ అనేది మనం సిజర్తోనే చేసుకుంటాం కదా. నెక్స్ట్ మెజర్ చేసుకోవటానికి మెజరింగ్ టేప్స్ కూడా చూడండి చాలా రకాల్లో దొరుకుతాయి. ఓకేనా? ఈ టేప్తోనే మనం ప్రతిదీ మార్కింగ్ చేసుకుంటాం. ఈ టేప్ని యూజ్ చేయడం కూడా చాలా మందికి తెలీదు. ఎలాగంటే సెంటీమీటర్స్ అనేవి మనం ఇటు సైడ్ చూసుకోవాలి. ఎలా అంటే చూడండి, నెంబర్స్ అనేవి పక్క పక్కనే ఉంటాయి. ఇటు చూడండి, 1 నుంచి 2కి చాలా దూరం ఉంది కదా. ఇవి ఏంటంటే ఇంచెస్ అనమాట. మనం ఇంచెస్లో మెజర్ చేసేటప్పుడు ఇటు పక్కన పెట్టి మెజర్ చేసుకోవాలి. సెంటీమీటర్స్లో మెజర్ చేసుకోవాలంటే ఇటు పక్కన పెట్టి మెజర్ చేసుకోవాలి. ఓకేనా? టేప్తో మనం చేసే పని మెజర్ చేసుకుంటాం, చాక్ పీస్తో మార్క్ చేస్తాం, అలాగే సిజర్తో కట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే చంకలు వంపులు గీయడానికి మనకి ఈ ఆర్మ్ కర్వ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం చేత్తో గీసిన దానికి దీంతో గీసిన దానికి తేడా ఉంటుందండి. దీంతో ఎప్పుడైతే గీస్తామో మనకి ఇలా ఉగ్గులు అలాంటివి ఏవి రావన్నమాట. మనకి చంక షేప్స్ ఇలాగే కదా ఉంటాయి, ఇలాగే కదా మనం పెట్టి గీస్తూ ఉంటాం. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా కూడా ఈ చంక షేప్స్ అనేవి గీయటానికి ఈ ఆర్మ్ కర్వ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇదే రకంగా ఇంకో సెట్లో 3 వస్తాయండి. ఈ 3 కూడా ఏంటంటే ఫ్రెంచ్ కర్వ్స్. ఇవి కూడా అంతే. మనకి చూడండి, ఇందులో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ కర్వ్స్ మనం ఎక్కడ కర్వ్స్ కావాలన్నా చక్కగా గీసుకోవచ్చు. అంటే మెడ వంపులకు కూడా ఉపయోగపడతాయి మీకు. ఓకేనా? ఇవి సెట్లో 3 వస్తాయి. ఆర్మ్ కర్వ్స్ 3 వస్తాయి అన్నమాట. ఇలాగా ఒక సెట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పాల్సినవి చూడండి. ఇది సీమ్ రిప్పర్. సీమ్ అంటే కుట్టు, రిప్పర్ కుట్లు విప్పేది కాబట్టి దీన్ని సీమ్ రిప్పర్ అంటాం ఇంగ్లీష్లో. దీంతో ఏంటంటే కుట్లు విప్పుతాం. ఇప్పుడు చాలా మంది పిన్నీస్తో కూడా కుట్లు విప్పే. చూడండి, మనం కుట్టు వేసుకున్న తర్వాత ఎక్కడైనా మీరు మిస్టేక్స్ చేశారనుకోండి, సీమ్ రిప్పర్తో ఎలా విప్పుకోవాలి అంటే మనం ఈ కుట్టు దగ్గరికి పిన్నీస్ని ఎలా అయితే పెట్టి కుట్లు విప్పుకుంటామో అలాగే దీన్ని కూడా పెడతాం. కానీ ఈ సెంటర్లో ఏదైతే ఉందో ఇది దారాన్ని చాలా సులువుగా కట్ చేసేస్తుంది అనమాట. పిన్నీస్ అయితే అలా కట్ చేయదు కదా, మనం లాగితే కానీ ఓడదు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చాలా సులువుగా దీంతో కట్ అయిపోతాయి. ఇప్పుడు ఓకేనా అండి, సీమ్ రిప్పర్తో మనం కుట్లు విప్ప తీసుకుంటాం. దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దీనికంటే తక్కువ రేటు కూడా ఉంటాయి. మంచి క్వాలిటీ కావాలంటే మనకి ఇలా వస్తాయి. నెక్స్ట్ థ్రెడ్ కట్టర్. ఈ కట్టర్ మనకి ఏం చేస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు. మనం డ్రెస్సెస్ అవి కుట్టుకున్నప్పుడు నెక్స్ తిప్పుకోవటానికి కట్స్ ఇచ్చుకోవాలంటే మనకి కట్టరు బాగా యూజ్ అవుతుంది. సిజర్తో అన్ని వేళ మీకు కరెక్ట్గా రాదు. ఎందుకంటే కోర్స్ జాగ్రత్తగా చేసుకుంటే వస్తుంది. సపోజ్ ఇది కుట్టు అనుకోండి, మనం సిజర్తో కట్ చేసాడు. ఈ సిజర్ ఒక్కొక్కసారి అక్కడ గట్టిగా ఉంటే ఇది అవ్వదు. ఒకసారి కట్ చేసేటప్పటికి కుట్టు మీదకి వెళ్ళిపోద్ది. అలా కుట్టు మీదకి వెళ్ళి క్లాత్ కట్ అయిందంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఇవి ఏంటంటే చాలా సులువుగా మీకు ఇలాగా కట్స్ ఇవ్వగానే చిన్నగా చక్కగా
కట్ అయిపోతాయి అన్నమాట. సో థ్రెడ్ కట్టర్ మనం కట్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రేసింగ్ వీల్. ఈ ట్రేసింగ్ వీల్ని చాలామందికి ఎలా యూజ్ చేయాలో తెలీదు. మిగతా అన్నిటి కోసం తెలిసి ఉంటుంది కానీ ట్రేసింగ్ వీల్ కోసం పర్టికులర్గా కొంతమందికి తెలియదు. ఈ ట్రేసింగ్ వీల్ని మనం యూజ్ చేసే విధానం పర్టికులర్గా ఏంటంటే చూపిస్తాను చూడండి. సపోజ్ ఇది బ్లౌజ్ పీస్ అనుకోండి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్స్ అనుకుందాం, రైట్ లెఫ్ట్ ఒకదానికొకటి పైన కింద పెట్టుకొని కింద కార్బన్ని రివర్స్లో పెట్టండి, ఓకేనా. పైన మామూలుగానే పెట్టండి. పెట్టి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని సపోజ్ చూడండి దీని కింద ఒక పార్టు, తర్వాత రెండోది దాని కింద కార్బన్ పెట్టుకోండి. నేను మీకు ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను, లేకపోతే చూడండి దీని కిందే పెట్టేస్తున్నాను. డైరెక్ట్గా కింద రివర్స్లో పెట్టుకోవాలి కార్బన్ను, ఓకే. పైన మామూలుగానే పెట్టుకోవాలి. చూడండి ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రేసింగ్ వీల్ తోటి దాని మీద మీరు జస్ట్ ఇలా అంటే జాగ్రత్తగా గీసుకోండి, ఓకేనా. అలాగే మనకి ఈ కుట్టు లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పక్కన ఉంటాయి, రెండో పక్కన కనబడవు కదా. ఇలాంటి కుట్టు లైన్లు కూడా మనం ఇలా గీసుకుంటే రెండో పక్కన అది పడిపోతుంది. చూసారా మార్కింగ్ ఏ రకంగా పడిందో. ఇది ఒకటి, రెండోది వెనక. కింద కూడా మీరు రివర్స్ కార్బన్ పెట్టడం వల్ల ట్రేసింగ్ వీల్తో పైనుంచి అన్నప్పుడు మనకి ఆ కింద ట్రేసింగ్ అనేది పడుతుంది అనమాట. అందుకే దీన్ని ట్రేసింగ్ వీల్ అంటాము. సో ట్రేసింగ్ వీల్తో మనం చేసుకునే పని ఇది. స్టిచ్చింగ్ లైన్స్ కూడా మనం పైనుంచి ఇలాగా ఒకసారి ఆ వీల్తో ఇలా అనేస్తే కింద వైపుకి పడిపోతే దాని మీద చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మనం స్టిచ్ వేసుకోవచ్చు, ఓకేనా. టైలరింగ్కి ఉపయోగపడే వస్తువులన్నీ ఇవి, ఓకే. అయితే వీటితో పాటు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి ఇవన్నీ సేల్ చేస్తానని చెప్పి, కానీ పర్టికులర్గా చూపించలేదు ఇప్పుడు వరకు. నోట్స్ ఎలా వస్తుందంటే ఇలాగే వస్తుంది. ఈ ఐటమ్స్ అన్నిటితో పాటు ఇప్పుడు నేను ఏవైతే చూపించానో అవన్నీ కూడా మంచి క్వాలిటీవి, చీప్ క్వాలిటీ కాదు. వాటితో పాటు నోట్స్ వస్తుంది. నోట్స్లో వచ్చేవి ఏంటంటే అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కుట్టు మిషన్ యొక్క పరిచయం ఇచ్చాను. జస్ట్ ఇది ఏంటంటే నేను కంప్లీట్గా నేను ప్రిపేర్ చేసిన నోట్స్, ఓన్లీ 1 నోట్స్, అందులోనే టైలరింగ్ నోట్స్ అండ్ ఆరి ఎంబ్రాయిడరీ కుట్ల కోసం నోట్స్ ఉంటుంది. నెక్స్ట్ కుట్టు మిషన్ యొక్క భాగాలు, కత్తిరించుట కొరకు కావలసిన వస్తువులు, శరీరాన్ని బట్టి కొలతలు తీసుకునే విధానం, కుచ్చిళ్ళు పెట్టుకోవడం, అందులో రకాలు, మెడ యొక్క వివిధ ఆకారాలు, వాటి పేర్లు, చిన్న పిల్లల దుస్తులు అంటే అన్నీ ఉండవు, జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. పిల్లల బట్టలు కుట్టుకోవడానికి జస్ట్ ఇంట్రడక్షను. నెక్స్ట్ అంబ్రిల్లా స్కర్టు, పిల్లల కొలతలు, కమీజ్ కత్తిరించుట, ప్రిన్సెస్ లైన్ కమీజ్ కత్తిరించుట, కలీజ్ కత్తిరించటం, నార్మల్ సల్వార్ కటింగు, పటియాలా సల్వార్ కటింగు, చుడీ ప్యాంట్ కటింగు, శారీ పెట్టికోట్ కటింగు, మెడ వెడల్పు మరియు మెడ లోతు యొక్క కొలతల పట్టిక, చంకలోతు యొక్క కొలతల పట్టిక, సాదా బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్ కటింగు, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగు, ప్రిన్సెస్ లైన్ బ్లౌజ్ కటింగు, సింగిల్ కటోరీ బ్లౌజ్ కటింగు, డబుల్ కటోరీ బ్లౌజ్ కటింగు, కాలర్ నెక్, అనార్కలి డ్రెస్ కటింగు, చేతులు అంటే నార్మల్ స్లీవ్స్ కత్తిరించే విధానం, బుట్ట చేతులు కత్తిరించే విధానం, డిజైనర్ పఫ్ స్లీవ్స్ కత్తిరించే విధానం, సింపుల్ మోడల్ స్లీవ్స్ కత్తిరించే విధానం, ఫ్లేర్ స్లీవ్స్ కత్తిరించే విధానం, ఫిష్ కట్ స్లీవ్స్ కత్తిరించే విధానం, క్యాప్ స్లీవ్స్ కత్తిరించే విధానం, అలాగే పిల్లల బాడీ బ్లాక్ మనం ఒక వీడియో చేసుకున్నాం కత్తిరించే విధానం. దాని తర్వాత ఆరి ఎంబ్రాయిడరీ కుట్లు ఏవైతే ఉన్నాయో అవి కుట్టే విధానం అనమాట, ఎలా కుట్టాలి అనేది. వీటితో పాటు 4 రకాల ఎంబ్రాయిడరీ నీడిల్స్. చూడండి ఇది సింగిల్ థ్రెడ్ కుట్టడానికి ఉపయోగించే నీడిల్. అలాగే ఇది డబుల్ థ్రెడ్ అంటే 2 పేటల దారం కుట్టడానికి ఒక నీడిల్ ఉంటుంది, 1 పేట దారం కుట్టడానికి ఒక నీడిల్ ఉంటుంది. 2 ఒకదాంతో కుడదామంటే మనకు అవ్వదు, ఓకేనా. డబుల్ థ్రెడ్ కుట్టడానికి ఇది. అలాగే పూసలు గొట్టాలు కుట్టుకోవడానికి ఒక టైప్ నీడిల్ అండ్ లాస్ట్గా జర్దోసి కుట్టుకోవడానికి ఒక టైప్ నీడిల్. ఈ 4 నీడిల్స్. సో ఈ 4 నీడిల్స్, నోట్స్, సిజరు, సీమ్ డిప్పర్, ట్రేసింగ్ వీల్, ఆర్మ్ కర్,
ఫ్రెంచ్ కర్వ్ సెట్ 3, థ్రెడ్ కటర్, టేప్. అలాగే ఈ చాక్ పీస్ బాక్స్ కూడా ఏంటంటే నేను పంపించిన వాళ్ళలో చాలా మందికి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి ఈ చాక్ పీసులు మాత్రం ముక్కలు అయిపోతున్నాయండి. అందుకని పక్కకు తీసేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలి పర్వాలేదు అంటే పంపిస్తాను, ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు 2000 రూపీస్కి వస్తాయండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓకేనా, ముందుగానే మీరు నాకు అకౌంట్లో అమౌంట్ వేయాలి. మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సిజర్ ఏదైతే ఉందో ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే సిజర్స్ ఇవి బ్లాక్ అన్నమాట. ఈ ఫుల్ బ్లాక్ ఇవి కూడా బాగున్నాయి సిజర్స్, గట్టిగా చక్కగా ఉన్నాయి. ఈ సిజర్ కావాలి, ఈ సిజర్ వద్దు, వీటన్నిటితో పాటు ఈ సిజర్ కావాలి అంటే 2100 రూపీస్. ఓకేనా, 2100 రూపీస్ పే చేస్తే నేను ఈ బ్లాక్ సిజర్తో పాటు అవన్నీ కూడా పంపిస్తాను. లేదండి అవన్నీ మాకు వద్దు, నోట్స్ ఒకటే కావాలి అంటే నోట్స్ 1000 రూపీస్కి పంపిస్తాను. ఓకేనా అండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.